మీ పిల్లలు తప్పులు చేసి సారీ చెప్పడానికి ఇష్టపడట్లేదా? సారీ చెప్పడం ఏదో పెద్ద పాపం అన్నట్టు ఫీల్ అవుతున్నారా? అయితే వాళ్ళకి ఈ కథ చెప్పండి. ఒకసారి భస్మాసురుడనే ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు. తనం ఎవ్వరూ పొందలేనటువంటి వరం పొందాలని శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అలా కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు శివుడు తన తపస్సును మెచ్చి తనకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అందరికంటే గొప్ప వరం పొందాలనుకుని మంచి వరం కోరుకుంటే బాగుండేది. కానీ ఈ భస్మాసురుడు ఏం వరం కోరుకున్నాడంటే, నేను ఎవ్వరి నెత్తి మీద చెయ్యి పెట్టినా వాళ్ళు వెంటనే బూడిదైపోవాలి అని చెప్పి వరం కోరుకున్నాడు. శివుడు కూడా ఎలాగో వరం ఇస్తానని మాట ఇచ్చేశాడు కాబట్టి, మాట ఇవ్వడం అంటే ఎంత ముఖ్యమైన విషయమో నేను ఆల్రెడీ ఒక కథలో ముందు వీడియోలో చెప్పాను. కాబట్టి మాట ఇచ్చి తప్పకూడదు కాబట్టి శివుడు భస్మాసురుడికి, సరే అయితే ఈ రోజు నుంచి నువ్వు ఎవ్వరి నెత్తి మీద చెయ్యి పెట్టినా వాళ్ళు వెంటనే బూడిదైపోతారు అని చెప్పి వరం ఇచ్చాడు. మరి భస్మాసురుడు ఈ వరాన్ని ఏ రకంగా ఉపయోగించుకున్నాడు? మంచికా చెడుకా అది తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ అంత ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. నాకు మరిన్ని వీడియోస్ చేసుకోవడానికి హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అయితే శివుడిచ్చిన ఈ వరంతో భస్మాసురుడు మంచిగా మారకుండా చెడ్డవాళ్ళని సంహరించడానికి వాడాలి అని అనుకోకుండా తనకి వరం ఇచ్చిన శివుణ్ణే సంహరించాలని ఆ చేతిని శివుడి మీద పెట్టాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని శివుడు వెనుక పరిగెట్టడం మొదలుపెట్టాడు. శివుడు వరం ఇచ్చాక దాని నుంచి తప్పించుకోవడం శివుడు వల్ల కూడా కాదు. ఎక్కడ భస్మాసుడు తన మీద హస్తం పెడితే తానెక్కడ బూడిదైపోతాడని శివుడు అక్కడి నుంచి పరుగు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయం వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి తెలిసి వెంటనే తను మోహిని అవతారంలోకి మారాడు. మోహిని అవతారంలోకి మారి శివుడు వెంట పరిగెడుతున్న భస్మాసురుడికి కనబడేలా నుంచుని భస్మాసురుడిని అట్రాక్ట్ చేసి తనతో ఒక సవాలు విసురుతాడు. నువ్వు అన్ని కళలు నీకు వచ్చంట కదా, నువ్వు చాలా గొప్పవాడి వంట కదా అంటే, హా అవును, నేను చాలా గొప్పవాడిని. ఇప్పుడే నాకు కొత్తగా శివుడు ఒక వరం ఇచ్చాడు, ఆ వరాన్ని శివుడి మీదే ప్రయోగిద్దాం అనుకుంటున్నాను కూడా. ఓహో, నువ్వు తెలివైన వాడివి కూడానా? అయితే ఒక చిన్న పరీక్ష పెడతాను, ఆ పరీక్షను నగ్గి నన్ను దాటుకుని అప్పుడు నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి అన్నాడట. లేడీస్ ఛాలెంజ్ చేసేసరికి భస్మాసురుడు కూడా ముందుగా వెనక ఆలోచించకుండా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసేసాడు. యాక్సెప్ట్ చేసి, సరే ఛాలెంజ్ ఏంటో చెప్పు అంటే, ఏమీ లేదు, నేను డ్యాన్స్ చేస్తా, సేమ్ నువ్వు నాలాగే డ్యాన్స్ చేసి నువ్వు కనుక నన్ను ఇంప్రెస్ చేస్తే నేను పక్కకు తప్పకుండా నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయాలనుకున్న పని చెయ్యి అని అన్నాడు. సరే అయితే ఇద్దరు డ్యాన్స్ స్టార్ట్ చేద్దాం అనగానే ఇద్దరు పొజిషన్లో నిల్చున్నారు. నిల్చున్నప్పుడు విష్ణుమూర్తి డ్యాన్స్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పు అని అన్నాడట. సరే అయితే ప్రశ్న ఏంటో అడుగు అని అంటే, ఏమీ లేదు, నీకు వరం ఇచ్చిన శివుణ్ణే చంపాలని నువ్వు అనుకుంటున్నావు కదా, అది తప్పు కదా, శివుడికి సారీ చెప్పాలని నీకు ఏమైనా అనిపిస్తుందా అని అడిగితే, సారీ చెప్పడమా, నేనా? ఇప్పుడు నేను శివుడి కంటే గొప్పవాడిని, అయినా సారీ చెప్పి నన్ను నేను తక్కువ చేసుకోను, నేను చచ్చినా సారీ చెప్పను అని అన్నాడట. ఇంకా వీడిని మార్చలేమని అర్థమయ్యి, సరే అయితే డ్యాన్స్ స్టార్ట్ చేద్దామని చెప్పి మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి చాలా అందంగా చాలా వయ్యారంగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఆడదాని చేతిలో ఓడిపోవడం ఏంటా అని చెప్పి భస్మాసురుడు కూడా అంతే పట్టుదలగా డ్యాన్స్ చేస్తున్నాడు. అలా రకరకాల మూమెంట్స్ చేస్తూ మోహిని కంటే అందంగా భస్మాసురుడు డ్యాన్స్ చేస్తున్నాడంట. ఆ డ్యాన్స్లో లీనమైపోయి, ఓకే ఇతను లీనమైపోయాడు అనే విషయం అర్థమైన తర్వాత విష్ణుమూర్తి అంటే మోహిని అవతారంలో విష్ణుమూర్తి తన చేతిని ఇలా డ్యాన్స్ స్టెప్లో భాగంగా నెత్తి మీద పెట్టుకున్నాడు. నెత్తి మీద పెట్టుకోగానే తనని గెలవాలని కంగారులో భస్మాసురుడు తను ఎవరి నెత్తి మీద అయితే చేయి పెడితే వాళ్ళు బూడిదైపోతారనే విషయం కూడా మర్చిపోయి తన నెత్తి మీద తానే చేయి పెట్టేసుకున్నాడు. నిమిషంలో బూడిదిగా మారి చనిపోయాడు. ఇప్పుడు విష్ణుమూర్తి తన మోహిని అవతారాన్ని చాలించి మళ్ళీ విష్ణుమూర్తిగా మారి శివుడితో ఒక్క మాట అన్నాడు, శివయ్య, ఆవేశంలో వరాలు ఇవ్వకయ్యా, మేము ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం కదా అని చెప్పాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా తప్పు చేస్తే సారీ చెప్పడానికి అస్సలు హెసిటేట్ చేయకూడదు. భస్మాసురుడు అక్కడితోటి సారీ చెప్పేసి ఉంటే తను బ్రతుకుండేవాడు, తను చేసిన తప్పును రియలైజ్ అయ్యి తనకు పొందిన వరాన్ని మంచిగా వాడుకునేవాడు. మరి ఈ భస్మాసురుడి కథ వల్ల మనం తెలుసుకునే నీతి ఏంటి? మనకి ఎంత టాలెంట్ ఉన్నా అహంకారంతో ఉండకూడదు. ఒకవేళ మనకి ఎవరైనా సాయం చేస్తే ఆ సాయం చేసిన వ్యక్తిని కష్టపెట్టాలి, శిక్షించాలి అని అనుకోకూడదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, మనం ఒకవేళ పొరపాటు చేస్తే సారీ చెప్పడానికి అస్సలు ఆలోచించకూడదు.